కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి. ఇక వార్తలో వార్త, ఇదో వార్త. కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి. దరిద్రం బాయ్, ఇక పీడ బాయ్, ఒడిశేర సుమతి. కొడంగల్ ఎన్నికనే రద్దు అయిపోయినాక ఇక ఏం ఎడిచింది, ప్రభుత్వం ఖతమైపోతుంది. అంటే ఖతమైపోతుంటే ఎట్లా ఖతమవుతుంది అని అంటే, మరి ఆయన ఊకుంటాడా? ఆయనకు నచ్చిన వాళ్ళని తీసుకొని ఆయన అవతల దాంట్లోకి పోతాడు. ప్రభుత్వం అస్థిరత. ఇగో ఇది మళ్ళీ జానారెడ్డి గారి భాష, ప్రభుత్వం అస్థిరత అయిపోతుంది, కుప్ప కూలిపోతుంది అనేది మన భాషలో. ఇప్పుడు ఏమైంది ముచ్చట? కొడంగల్లో ఎందుకు మరి ఆయన గెలుపుని యాక్సెప్ట్ చేస్తలేరు? ఇప్పుడు ఎందుకు వచ్చింది? రద్దు ఎందుకు చేయాలి? ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డికి 2 ఓట్లు. ఎట్లుంటాయి 2 ఓట్లు? అఫిడవిట్లో తప్పుడు సమాచారం చూపిన సిఈసి మౌనం ఎందుకు? ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనపై సెక్షన్ 31 ప్రకారం విచారణ జరపాలి. కేసు పెట్టి ఏడాది జైలు శిక్ష వేయాలి. మీనాక్షికి ఒక న్యాయము, రేవంత్కు ఒకట. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ గురించి చెప్పకన్నా అన్ని ఉత్తముచ్చట్లే. ఆయన ఆడున్నప్పుడు అట్లా అన్నాడు, ఈడున్నప్పుడు ఇట్లా అన్నాడు అంటే అది చాలా బెటర్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అది చాలా బెటర్. ఏది? కనీసం ఉన్న జాగాలో ఉన్నట్టుగానన్నా నిలబడ్డం, ఉన్న దగ్గరనన్నా నిజాయితీగా ఉండడము. ఉన్న దగ్గర కూడా నిజాయితీగా లేని దొంగల కంటే కనీసం ఎటుంటాటన్న మాట్లాడిన ఉన్నాయి. నేను అది బాగా విశ్వసిస్తాను. నేను దానికి కారణం ఏంటంటే, నువ్వు ఉన్న దిక్కు కొట్లాడు, మ్యాచ్ ఉంటుంది క్రికెట్. నువ్వు ఎటైతే నేను సెలెక్ట్ చేసుకుంటూ అటు ఆడు, అటు బ్రహ్మాండంగా ఆడు, బ్లడ్ పెట్టి ఆడు. కానీ అటుండి ఇటు ఈ దొంగలకు సద్దులు మోసే దొంగల కంటే అటున్నాయి. మళ్ళీ ఈ టీంలోకి వెళ్ళి అటు పోయిండన్న, అటు ఇటు ఉన్నప్పుడు మస్తు ఆడిడు, మళ్ళీ అటు పోయినాక మొత్తం మా మీద కక్ష ఉంటుంది. మరి బరాబర్ ఉంటుంది. అటు పోతే అటే మాట్లాడాలి, అటు పోతే అటే కొట్లాడాలి. ఇది కూడా అంతే. రాజకీయాల్లో మళ్ళీ ఇవన్నీ ఉండాలి కానీ ఏది ఉండదు. ఇంకెక్కడిది మీరు మాట్లాడేటన్నీ ఎప్పుడో వీక్ ఎథిక్స్ అని. కానీ ఇటు నుంచి అటు పోయినప్పుడు అటన్న నిజాయితీగా ఉండాలి. అంతేగాని అన్న ఆయన అటు ఉన్నప్పుడు ఇటు మాట్లాడిండు, ఇటు ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడుతుంది, ఇది కరెక్టా అంటే ఆడున్నప్పుడు అదే కరెక్ట్ చెప్పిండు, ఇటు ఉన్నప్పుడు ఇదే కరెక్ట్ చెప్తుండు. ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది. అందుకే మనం అప్పుడప్పుడు ఏం చెప్తాం, ఇప్పుడు రాజకీయాలు అట్లా ఏడిసింది అని చెప్తాం. ఆయన అప్పుడేమో సోనియా గాంధీని దయ్యం అంటాడు, మళ్ళా గెలిచినాక దేవత అన్నాడు. మరి గట్టెట్లన్నావు సారు అంటే, తెలంగాణ ఇయ్యనప్పుడు దయ్యమైంది, ఇచ్చినాక దేవత అయింది, ఇంకా నీకు వచ్చిన నొప్పింది అంటాడు. అందుకే ఇక్కడ ఉండి ఇక్కడనన్నా కనీసం తిన్న కాడనన్నా నిజాయితీగా ఉంటే చాలని మనం మాట్లాడేది. ఒకనాడు ఉండే, అరే ఒక్క మాట మీద ఉండాలి, ఉన్నదిక్కే ఉండాలని కాదు. ఇలా ఉన్నదిక్కన కరెక్ట్గా ఉండాలి. ఇలా ఉన్నదిక్కు కరెక్ట్గా లేని దొంగలు ఎక్కువపోయారు. మీకు తెలియదా? మీరు చూస్తలేరా? ఉన్న దొంగలు ఉండు ఇటు ఉంటురు, అటు దిక్కుంటురు, సద్దులు అటు మోస్తురు. అందుకే వాళ్ళకంటే ఇది బెటర్. ఇప్పుడు వార్త ఏందో తెలుసుకుందాం. రాజ్యాంగం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి విరుద్ధంగా కొడంగల్, కొండారెడ్డిపల్లిలోని 2 ఓట్లు కలిగి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన రేవంత్ రెడ్డి నేరం చేసినందున ఆర్ఓపిఏలోని సెక్షన్ 31 ప్రకారం ఎన్నికల సంఘం కేసు నమోదు చేసి ఏడాది జైలు శిక్ష విధించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓట్లు కలిగి ఉన్నారనే కారణంతో సినీ నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు చేయలేదా? అఫిడవిట్లో కేసు వివరాలు చూపలేదని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను ఎంపీ ఎన్నికలకు డిస్క్వాలిఫై చేయలేదా? మరి వారికో న్యాయం, రేవంత్ రెడ్డికి మరో న్యాయం అని సూటిగా ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు కల్వకుర్తి శ్రీనివాస్, గౌతమ్ ప్రసాద్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి, కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చిత్రాలను మీడియాకు చూపి రేవంత్ రెడ్డి 2 ఓట్ల వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. రేవంత్ రెడ్డికి TES 0274035 ఎపిక్ నెంబర్తో, సీరియల్ నెంబర్ 974తో కొడంగల్లో, 601 నెంబర్తో కొండారెడ్డిపల్లిలో ఓటు ఉన్నది. కానీ ఇక్కడ ఒక మాట ఏమన్నారంటే, ఒకే ఎపిక్ నెంబర్ పైన 2 ఓట్లు ఉంటే తప్పెట్లయితుంది అని అడిగారు. ఇది కరెక్ట్గా అంటే ఎన్నికలకు సంబంధించి లేదా ఎన్నికల సంఘానికి సంబంధించిన ఎవరైనా అధికారితో మాట్లాడితే ఇది క్లారిటీ వస్తుంది. మనం డెఫినెట్గా నేను దాని గురించి తప్పకుండా క్రాస్ చెక్ చేద్దాం, మాట్లాడదాం, వెరిఫై చేద్దాం. ఈయన చెప్పేది ఓకే, కానీ నిన్న ఒక పెద్ద మనిషి పెట్టిన కామెంటు ఒకే ఎపిక్ నెంబర్తో ఉంది కదా తప్పెట్లయితుంది అని అడిగిండు. సో మరి అది కరెక్టా, ఇది కరెక్టా, ఇది క్లారిటీ తీసుకున్నాకనే మాట్లాడదాం. మరి 2 చోట్ల ఓటు ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపి నేరం చేశారు అంటూ తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారంటూ ఇందాక ఈ ఎపిక్ నెంబర్ గురించి మళ్ళీ చెప్పాలంటే కొంతమంది ఇక బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఏం చెప్తుందంటే, రేవంత్ రెడ్డికి 2 ఓట్లు ఎట్లుంటాయి, 2 ఓట్లు ఉన్నాయంటే అది అనర్హత కింద తీసి పాడేయచ్చు ఆయనను, ఎట్టి పరిస్థితులలో అంటాడు. అది వెరిఫై చేయడం మన చేయడు. మరి ఈపీఐసి నెంబర్ ఒకటే ఉండి మరి 2 సీరియల్ నెంబర్ల మీద ఓట్లు ఉన్నాయి కదా అని చెప్పి అది వెరిఫై చేయడు. వానికి ఇది ఒక్కటే అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితులు మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పిండు, మా పింక్ బ్యాచ్ చెప్పింది, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇది రైట్ అంటామని ఇక మూర్ఖంగా వాదిస్తారు. లేదా కాంగ్రెస్ బ్యాచ్ అయితే, కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు అయితే ఇక చెప్తారైతే ఎవడు చెప్పాడు, వానికి అది తెలుసా తెలియదు సెకండరీగా, వానికి అది ఐడియా ఉందా లేదా కూడా తెలియదు. ఇక చెప్తాడు ఇక 2 ఓట్లు కలిగి ఎంతమంది లేరు, పైగా ఒకటే ఎపిక్ నెంబర్తో ఉంది కదా, ఈయనకి వచ్చిన నొప్పి ఏంది, 100% రేవంత్ రెడ్డి కరెక్ట్ అని వాడు చెప్తాడు. నడిమిట్లో చెప్పేటోడు ఓడు ఉంటాడు. ఇక
నా సొంటోడు ఒకడు ప్రయత్నం చేయాలి. అందుకే ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఎవరన్నా అధికారితో మాట్లాడి ఆ ఎపిక్ నెంబర్ డీటెయిల్స్ పక్కా తీసుకుందాం, లేదా చాట్ జీపీటీని కూడా అడుగుదాం, పూర్తి డీటెయిల్స్ తీసుకొని తప్పకుండా మళ్ళీ ఒక వీడియో చేద్దాం. అయితే ఇక్కడ ఈ వ్యవహారంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కొడంగల్ ఎన్నిక రద్దై నేరం చేసిన రేవంత్ రెడ్డికి శిక్ష పడేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుందని చేయాలి చెప్పారు. ఫ్యాక్ట్ చెక్ స్పందించడంలో మర్మం ఏంటి? ముఖ్యమంత్రి 2 ఓట్లపై స్పందించాల్సిన స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మౌనం వహించడం, ఫ్యాక్ట్ చెక్ అనే సంస్థ సీఎం ఆఫీస్ నుంచి స్పందించడం, రేవంత్ రెడ్డికి 2 ఓట్లు లేవని నాగర్ కర్నూలు కలెక్టర్ ప్రకటించడంలో నీ మర్మం ఏంటని ఆర్ఎస్పీ ప్రకటించారు. రేవంత్ రెడ్డికి 2 ఓట్లు ఉన్నాయని ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చి రాత్రి తొలగించడం అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని నడిపేది సుదర్శన్ రెడ్డా రేవంత్ రెడ్డా అని నిలదీశారు. సీఈఓ బదులు స్పందించిన ఫ్యాక్ట్ చెక్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి 2 ఓట్లు ఉన్నాయని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగర్ కర్నూలు కలెక్టర్ మీడియాను బెదిరించడం దుర్మార్గమని ఖండించారు. రేవంత్ రెడ్డి 2 ఓట్ల వ్యవహారంలో సీఈఓ స్పందించకపోవడం చూస్తుంటే ఎస్ఐఆర్ పారదర్శకతపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపణలపై ప్రశ్నించగా బండి సంజయ్ రేవంత్ కూడా కూడబలుక్కొని రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. 2024 ఎంపీ ఎన్నికల్లో తన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన బాలరాజు ఇప్పుడు తప్పుడు ప్రకృతులకు ఎందుకు కూస్తున్నారని ప్రశ్నించారు. బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ లీగల్ సెల్ బాధ్యుడే అంటూ షాబాద్ కేసులో హంతకుడికి కాంగ్రెస్ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు భిక్షపతి బెయిల్ ఇప్పించారని ఆర్ఎస్పీ సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలకి సోదరులు లేకపోయినా ఉన్నారని చెప్పి జడ్జికి తప్పుడు సమాచారం ఇచ్చారని ధ్వజమెత్తారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారంటూ మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఎన్నికను రద్దు చేయాలంటారు. అసలు 100% అసలు ఆ ఎన్నిక తప్పు. ఆయనకు 2 ఓట్లు కలిగి ఉన్నాడు అంటే మనం తప్పకుండా దాన్ని కనుక్కొని బీఆర్ఎస్ వాళ్ళు కనుక్కోలేదా మరి వాళ్ళకి తెలవక మాట్లాడుతుర్రా అంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా వాళ్ళ లీగల్ సెల్ అండ్ వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసినటువంటి వేస్లో వాళ్ళు డెఫినెట్గా తెలుసుకొని చెప్తారు. తెలియదని అనుకోవడానికి కూడా ఏం ఆస్కారం లేదు. వాళ్ళ లీగల్ సెల్ అండ్ వాళ్ళు ఒట్టిగానే రాజకీయ విమర్శలు కూడా ఏం చేయరు. కానీ స్పందించిన ఫ్యాక్ట్ చెక్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి 2 ఓట్లు ఉన్నాయని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగర్ కర్నూలు కలెక్టర్ మీడియాను బెదిరించడం దుర్మార్గమని ఖండించారు. రేవంత్ రెడ్డి 2 ఓట్ల వ్యవహారంలో సీఈఓ స్పందించకపోవడం చూస్తుంటే ఎస్ఐఆర్ పారదర్శకతపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపణలపై ప్రశ్నించగా బండి సంజయ్ రేవంత్ కూడా కూడబలుక్కొని రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. 2024 ఎంపీ ఎన్నికల్లో తన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన బాలరాజు ఇప్పుడు తప్పుడు ప్రకృతులకు ఎందుకు కూస్తున్నారని ప్రశ్నించారు. బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ లీగల్ సెల్ బాధ్యుడే అంటూ షాబాద్ కేసులో హంతకుడికి కాంగ్రెస్ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు భిక్షపతి బెయిల్ ఇప్పించారని ఆర్ఎస్పీ సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలకి సోదరులు లేకపోయినా ఉన్నారని చెప్పి జడ్జికి తప్పుడు సమాచారం ఇచ్చారని ధ్వజమెత్తారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారంటూ మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఎన్నికను రద్దు చేయాలంటారు. అసలు 100% అసలు ఆ ఎన్నిక తప్పు. ఆయనకు 2 ఓట్లు కలిగి ఉన్నాడు అంటే మనం తప్పకుండా దాన్ని కనుక్కొని బీఆర్ఎస్ వాళ్ళు కనుక్కోలేదా మరి వాళ్ళకి తెలవక మాట్లాడుతుర్రా అంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా వాళ్ళ లీగల్ సెల్ అండ్ వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసినటువంటి వేస్లో వాళ్ళు డెఫినెట్గా తెలుసుకొని చెప్తారు. తెలియదని అనుకోవడానికి కూడా ఏం ఆస్కారం లేదు. వాళ్ళ లీగల్ సెల్ అండ్ వాళ్ళు ఒట్టిగానే రాజకీయ విమర్శలు కూడా ఏం చేయరు. కానీ